గంభీర్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లోనే అనేక సందేహాలకు కారణమైంది. ముఖ్యంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు నిరాశాజనక ప్రదర్శన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో రేవ్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో గంభీర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. తనపై వస్తున్న విమర్శలు, కోహ్లీ, రోహిత్తో సంబంధాలపై ప్రశ్నలకు స్పందిస్తూ గంభీర్ ఓపెన్గా మాట్లాడాడు. నేను కూడా మనిషినే, అందరూ చేసేలా నాకు కూడా తప్పులు చేసే హక్కు ఉంది. గత 18 నెలల్లో నేను తప్పులు చేసి ఉండవచ్చు. సరైన ఉద్దేశంతో తీసుకున్న తప్పు నిర్ణయం ఓకే, కానీ తప్పు ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం మాత్రం ఎప్పటికీ అంగీకరించలేమని గంభీర్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు నేరుగా కోహ్లీ, రోహిత్ పేర్లు ప్రస్తావించిన ప్రశ్నకు సమాధానంగా రావడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. డ్రెస్సింగ్ రూమ్లో ఒత్తిడి, ట్రోలింగ్, అంతర్గత పరిస్థితులపై ప్రశ్నించగా గంభీర్ తన స్టాండ్ క్లియర్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరితో నేను నిజాయితీగా ఉంటే చాలు. మసాజర్ నుంచి అసిస్టెంట్ కోచ్ వరకు అందరితో నిజాయితీగా వ్యవహరిస్తే నేను నా బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్నానని భావిస్తానని చెప్పాడు. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే వారు కూడా మనుషులేనని, వారికి తప్పులు చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని గంభీర్ పేర్కొన్నాడు. జట్టు కాంబినేషన్పై తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి కూడా గంభీర్ వివరించాడు. సంజు శాంసన్ను మళ్లీ ప్లేయింగ్ 11లోకి తీసుకోవడంపై స్పందిస్తూ జట్టును మరింత దూకుడుగా మార్చడమే లక్ష్యమని చెప్పాడు.